హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్మోస్ట్ వాళ్ళ ఛానల్. నేను మీ యశ్వంత్. ఇండియాలోనే లార్జెస్ట్ స్మార్ట్ మొబైల్ బ్రాండ్ కంపెనీ అయిన రెడ్మీ నుంచి రెడ్మీ 10 ప్రైమ్ యొక్క కంప్లీట్ రివ్యూ అండ్ అలాగే దాని యొక్క ఇంప్రెషన్స్ మనమైతే ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం రెడ్మీ 10 ప్రైమ్ యొక్క బాక్స్లో మనకి ఏమేమి వస్తాయో మనం అయితే ఒకసారి చూసుకుందాం. మనకి సిమ్ ఎజెక్టర్ వస్తుంది అండ్ అలాగే మొబైల్ యొక్క కేస్ అనేది అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మొబైల్తో పాటు C టైప్ కేబుల్ అండ్ అలాగే మీకు అడాప్టర్ అయితే చూడడానికి ఉంటుంది. ఈ అడాప్టర్ వచ్చేసి 22.5 వాట్స్ కెపాసిటీతో అయితే వస్తుంది. కాకపోతే మన మొబైల్ వచ్చేసి 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, 18 వాట్స్ అంటే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అనలేము. 18 వాట్స్ ఛార్జింగ్ కెపాసిటీతో అయితే మనకి మొబైల్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ మొబైల్లో ఇంప్రెషన్ చూసుకుంటే ఈ మొబైల్ యొక్క లుక్ చూడడానికి అయితే చాలా స్టైలిష్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ కెమెరా కూడా చాలా బాగుంటుంది. అంటే కెమెరాతోనే దీనికి స్టైల్ అనేది అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. దీని వెయిట్ వచ్చేసి ఓన్లీ 194 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. 194 గ్రామ్స్ మాత్రమే ఉంటుందని ఎందుకు అంటున్నానంటే ఇది 6000 mAh బ్యాటరీ మోడల్. ఫ్రెండ్స్, అంటే 6000 mAh బ్యాటరీలో మనకి ఓన్లీ 194 గ్రామ్స్ వెయిట్ ఉండడం అనేది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ రెడ్మీ 9 ప్రైమ్ చూసుకుంటే ఇది 198 గ్రామ్స్ ఉంటుంది. అండ్ అది అరౌండ్ 5000 mAh బ్యాటరీతో ఉంటుంది. అది కానీ దాని వెయిట్ కానీ దీని వెయిట్ తక్కువ ఉంది. మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ మొబైల్ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ ఆఫ్ మొబైల్లో మనకి ట్రిపుల్ స్లాట్తో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ట్రిపుల్ స్లాట్ అంటే మనకి 2 సిమ్ కార్డ్స్ అలాగే ఒకటి మెమరీ కార్డ్ యూజ్ చేయొచ్చు. ఏ మొబైల్లో కానివ్వండి మీరు అప్ టు 256 GB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ వచ్చేసరికి నాకు తెలిసి 512 GB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనుకుంటాం. ఇది మన ఇండియాలోనే ఫస్ట్ MediaTech Helio G88 ప్రాసెసర్ చిప్సెట్తో అయితే వచ్చింది. ఫ్రెండ్స్, అండ్ ఫ్రెండ్ మొబైల్ రైట్ సైడ్లో మనకి పవర్ బటన్ ఇచ్చారు. అంటే పవర్ బటన్ అంటే ఏం లేదు, ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనమాట. అండ్ దాని మీదనే మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫ్రెండ్ నెక్స్ట్ బాటమ్ ఆఫ్ ది మొబైల్లో చూసుకున్నట్టయితే ప్రైమరీ మైక్రోఫోన్, టైప్ సి పోర్ట్, స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇవి స్టీరియో స్పీకర్స్. ఫ్రెండ్స్, అండ్ టాప్ సైడ్ ఆఫ్ ది మొబైల్లో చూసుకుంటే మనకి ఐఆర్ బ్లాస్టర్, ప్రైమరీ మైక్రోఫోన్, 3.5 హెడ్ఫోన్ జాక్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ అయితే వీళ్ళు గ్లాస్ ఏం ప్రొవైడ్ చేయలేదు. ఇది వచ్చేసి మనకి పాలీకార్బన్ ప్లాస్టిక్. ఫ్రెండ్స్, అండ్ ఫ్రంట్లో మనకి కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కెమెరా విషయానికి వస్తే రెడ్మీ 9 ప్రైమ్లో చూసుకుంటే ఓన్లీ వాళ్ళు 13 మెగాపిక్సెల్ కెమెరాని అయితే వీళ్ళు తీసుకొని వచ్చారు. రెడ్మీ 10 ప్రైమ్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాని అయితే వీళ్ళు తీసుకొని వచ్చారు. ఇది క్వాడ్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. అంటే ఈ క్వాడ్ కెమెరా సెటప్ తోటి స్టైలిష్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఆఫ్ మొబైల్లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మైక్రో కెమెరాని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్లో మనకి కేవలం 8 మెగాపిక్సెల్ మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ర్యామ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఈ మొబైల్లో మనకి 2 వేరియంట్స్లో చూడడానికి ఉంటుంది. ఒకటి వచ్చేసి 4 GB ర్యామ్ 64 GB వేరియంట్లో ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి 6 GB ర్యామ్ 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లో ఉంటుంది. 4 GB ర్యామ్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 12,499 రూపాయలు. 6 GB ర్యామ్ మొబైల్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 14,499 రూపాయలు. అండ్ ఈ మొబైల్లో 6000 mAh బ్యాటరీ అండ్ LPDDR/LX అండ్ RMM R5.1 స్టోరేజ్ అయితే చూడడానికి ఉంటుంది. అంటే ఏం లేదు, అంటే వీళ్ళు విర్చువల్ ర్యామ్ సపోర్ట్ టెక్నాలజీతో తీసుకొని వచ్చారు ఈ మొబైల్ని. అంటే ఏం లేదు, మీరు ఒకవేళ 4 GB ర్యామ్ మొబైల్ వేరియంట్ మీరు బై చేసినట్టయితే మీరు 1 GBని అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. 1 GB ఆఫ్ ర్యామ్ని అయితే మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మీ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ని యూజ్ చేసి మీరైతే 1 GB ర్యామ్ అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు ఒకవేళ 6 GB ర్యామ్ మొబైల్ బై చేసినట్టయితే మీరు దాన్ని ఇంకా 2 GB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అంటే ఇంటర్నల్ స్టోరేజ్ యూజ్ చేసుకొని మీరు 2 GB ర్యామ్ని అయితే మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. అంటే 4 GB ర్యామ్ మొబైల్ యూజ్ చేస్తే మాత్రం మీరు 5 GBలో కన్వర్ట్ చేసుకోవచ్చు. 6 GB ర్యామ్ మొబైల్ వేరియంట్ మీరు యూజ్ చేసినట్టయితే మీరు 8 GB ర్యామ్ వరకు అయితే మీరైతే మొబైల్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ యొక్క కనెక్టివిటీ గురించి మాట్లాడితే ఇదైతే 5G మొబైల్ అయితే కాదు, ఇది ఓన్లీ 4G మొబైల్. ఫ్రెండ్స్, డ్యూయల్ 4G వోల్టేజ్ సపోర్ట్తో అయితే వీళ్ళు తీసుకొని వచ్చారు. వైఫై కాలింగ్ సపోర్ట్తో వస్తుంది. బ్లూటూత్ 5.1 సపోర్ట్తో అయితే వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫైతో అయితే వస్తుంది. అంటే మెయిన్గా గేమింగ్ విషయానికి వస్తే ఇందులో మీరు BGMI, HD అండ్ హైలో అయితే పెట్టుకొని ఆడుకోవచ్చు. హీట్ విషయానికి వస్తే మీరు ఎక్కువగా గేమ్ ఇంకా ఒక 2-3 అవర్స్ కంటిన్యూస్గా 3 to 4 అవర్స్ కంటిన్యూస్గా మీరు కనుక గేమ్ ఆడితే మాత్రం మీ యొక్క మొబైల్ హీట్ అనేది 40 కన్నా ఎక్కువ దాటదు. ఓవరాల్ చూసుకుంటే MediaTech Helio G88 చిప్సెట్తో మొబైల్ అనేది రావడం అనేది ఇది మన ఇండియాలో ఫస్ట్ మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. మొబైల్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. గేమ్ ప్లే కూడా చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ దీని యొక్క డిస్ప్లే చూసుకుంటే మనకి ఇది 6.5 ఫుల్ HD ప్లస్ IP90 LCD రిఫ్రెష్ రేట్ అయితే వీళ్ళు తీసుకొని వచ్చారు. గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో అయితే తీసుకొని వచ్చారు. అండ్ ఇది మనకి 400 nits బ్రైట్నెస్తో అయితే వీళ్ళు తీసుకొని వచ్చారు. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి MIUI 12.5.1 Android 11 మీద అయితే రన్ అవుతుంది. సో ఇంతే ఈ మొబైల్ గురించి అయితే. ఇంప్రెషన్ పరంగా అయితే కెమెరా అయితే చాలా బాగుంది. పిక్ క్యాప్చర్ చేశాక మీరు జూమ్ చేస్తే మాత్రం కొద్దిగా మీకు అయితే బ్లర్ అనేది ఉంటుంది.
అండ్ ఇంకోటి ఏంటంటే ఇండియాలోనే ఇది ఫస్ట్ మొబైల్ అనమాట. MediaTech Helio G88 ప్రాసెసర్, కొత్త ప్రాసెసర్ ఇది వచ్చేసి. ఈ మంత్లో ఒక వీడియో అయితే తీస్తాను 15,000 లోపు బెస్ట్ బడ్జెట్ మొబైల్స్ అని. అంటే సెప్టెంబర్ వరకు అయితే ఉంటుంది అది. అంటే సెప్టెంబర్ వరకు మనకు 15,000 లోపు బెస్ట్ బడ్జెట్ మొబైల్స్ ఏమి ఉన్నాయో నేను ఒక వీడియో తీస్తాను. అందులో అయితే ఈ మొబైల్ అయితే రికమెండ్ చేస్తాను. అంటే 6GB ర్యామ్ వేరియంట్ మొబైల్ అయితే నేను రికమెండ్ చేస్తాను. అండ్ సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కానివ్వండి, ఫేస్ లాక్ సెన్సార్ కానివ్వండి బాగానే వర్క్ చేస్తున్నాయి. అండ్ గేమింగ్ విషయానికి వస్తే మీరు BGMI అయితే HD అండ్ హైలో అయితే పెట్టుకొని ఆడుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ దీని యొక్క బాడీ విషయానికి వస్తే అయితే మనకు ఓన్లీ పాలికార్బన్ ప్లాస్టిక్ ఫ్రెండ్స్, ఏదైతే గ్లాస్ అయితే ప్రొవైడ్ చేయలేదు వీళ్ళు బ్యాక్ సైడ్లో. అండ్ కెమెరా అయితే చాలా బాగుంటుంది, 50 MP మెయిన్ కెమెరా, అల్ట్రా వైడ్ కెమెరా కూడా చాలా బాగుంది 8 MP. అండ్ ఇంకేమున్నా చెప్పుకోవడానికి మొబైల్ గురించి అన్నీ కవర్ చేశానని అయితే అనుకుంటున్నాను. ఇంకా మనం ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ యొక్క ఒపీనియన్ మాత్రం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసుకోండి. అది క్లిక్ చేసుకుంటే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసాను, మీరు అయితే మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఐడిని ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి, ఏవేకే టెక్ అయితే ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అండ్ దాని సీ యూ బై ఫ్రెండ్స్.